నాయనమ్మ దైవ భక్తురాలు, మా నాన్న గారి మా మేనత్త కానీ దైవ సేవకులుగా నిలబడలేకపోయారు. అంటే ఇక్కడే అర్థమవుతుంది, దేవుడు అందరికీ అభిషేకం ఇవ్వరు, కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అది దక్కుతుంది. కరెక్ట్ కదా? కానీ వెస్లీ ఫార్ములాలు మీరు ఎవ్వరైనా చూడండి, వెస్లీలో జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీ, ఓకే, పాల్ ఇమాన్యుయల్, నిస్సీ పాల్, షెకినా, గ్లోరీ, క్యాలెబ్, వాళ్ళ మొగన్ పేరు ఏందో నాకు తెలియదు, ఇంకా ఎవరో చెప్పారు, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా వేరే పేర్లు కూడా చెప్పారు, నాకు నోటి గుర్తులేదు. సికినం సాలెం రాజు బ్రదర్, కార్పొరేట్ పాస్టర్ గురించి చాలా బాగా చెప్తున్నారు, వీళ్ళు దొంగ వెదలు. ఇంకో సిస్టర్ కూడా చెప్పింది, అన్న నువ్వు మాట్లాడాలి, నీ దండం పెడతా అని చెప్పింది. నాకు కాకపోతే నా పేరు బయట చెప్పొద్దు అని చెప్పింది. ఉన్నదన్నట్టు మొత్తం చదవకపోవచ్చు కానీ సారాంశం చెప్పే ప్రయత్నం చేస్తా, కాకపోతే నా పేరు చెప్పకన్నా అని చెప్పింది. ఏమని చెప్పింది? ఓకే, సో ఏముంది, క్రైమ్స్ ఆఫ్ ఎస్ఎల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఉంది, క్రిస్టియన్ విజిల్ బ్లోవర్ ఎట్ సంథింగ్ ఉంది. ఓకే, హలో రాజుపడ బ్రదర్, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యువర్ ఫైట్ ఫర్ జస్టిస్ ఫర్ పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ బ్రదర్. ఐ ఆమ్ క్రిస్టియన్ అండ్ worried about present Christianity and pastors and how all big pastors like Satish Kumar, John Wesley, Sham Kishore who became ultra rich with our Dashama Bhagam money and traveling in luxury cars, living in mansions, are silent when it comes to justice for Praveen Pagdala pastor. అర్థమైందా? సో చెప్పిన వాళ్ళు ఎవరు? క్రిస్టియనే. ఓకే, సో అంటే ఈ పెద్ద బడా కార్పొరేట్ పాస్టర్లు అయినటువంటి ముగ్గురు పేర్లు చెప్పింది కదా, సతీష్ కుమార్, జాన్ వెస్లీ, శ్యామ్ కిషోర్, ఇట్లాంటి వాళ్ళందరూ మా ద్వారా మేము ఇచ్చే దశమ భాగాల ద్వారా రిచ్ అయిపోయి వాళ్ళు మంచి లగ్జరీ కార్లు ఎంజాయ్ చేస్తారు తప్ప ప్రవీణ్ పగడాల బ్రదర్ విషయంలో మీరన్న మాట్లాడుతారు తప్ప ఈ ఒక్క దొంగ పాస్టర్లు మాట్లాడతలేరని ఇంగ్లీష్లో చెప్పిందని సారాంశం. ఓకే, ఎనీవేస్ బ్రదర్, ఐ వాజ్ టు ఎక్స్పోజ్ ఏ 50 lakhs స్కామ్ ఇన్ సౌత్ లాలాగూడ బ్యాప్టిస్ట్ చర్చ్, మెట్టుగూడ, సికింద్రాబాద్ లో ఇది ఒక 50 లక్షల ఈ స్కామ్ జరుగుతుందంట. సౌత్ లాలాగూడ బ్యాప్టిస్ట్ చర్చ్, మెట్టుగూడ, సికింద్రాబాద్. డేవిడ్ శాంతరాజ్, ప్రీవియస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఫ్యూ అదర్ చర్చ్ మెంబర్స్ స్టోల్ 50 lakhs ఫ్రమ్ అవర్ చర్చ్ అండ్ దేర్ నో అకౌంటబిలిటీ. నో కేస్ వాజ్ ఫైల్డ్, నో యాక్షన్ టేకెన్ అగేన్స్ట్ హిమ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టీలింగ్ ద మనీ. అంటే ఆ యొక్క చర్చిలో 50 లక్షలు దొంగతనం చేశారు అని చెప్తున్నాడు. ఆ పేరు చెప్పింది కదా, డేవిడ్ శాంతరాజ్ అంట. ఓకే, ద చర్చ్ కమిటీ ఈస్ వెరీ ఇగ్నోరెంట్ అండ్ డోంట్ వాంట్ టు ఫైల్ ఎ కేస్ ఫర్ ఫియర్ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్యాడ్ నేమ్ ఇన్ పబ్లిక్. ప్రజల లోపల చెడ్డ పేరు వస్తుందని చర్చి వాళ్ళు ఎలాంటి లీగల్ చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు అని చెప్తుంది. All Christians in the church are really very ignorant of all these scams in church and simply say God will take care. దేవుడు చూసుకుంటాడు అని అంటున్నారు తప్ప ఒక్కరు చర్యలు తీసుకుంటలేరు ఈ దోపిడీ విషయంలో అంటుంది. ప్లీజ్ బ్రదర్, దిస్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ షేర్ దిస్ 50 lakh scam committed by David Shantaraj and company at South Lalaguda Baptist Church on your channel. And at least urge to file a police case should be filed so that they do enquiry and God's money should be used for ministry and not for personal gains. ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు వాళ్ళ సొంతానికి వాడుకోకూడదు, కాబట్టి మీ ఛానల్లో మాట్లాడండి బ్రదర్ అని చెప్తుంది. ఓకే, ప్లీజ్ సీ ద బిలో ఫార్వర్డెడ్ ఈమెయిల్ థ్రెడ్ ఆల్రెడీ సెంట్ టు చర్చ్ బట్ నో రిప్లై వాజ్ రిసీవ్డ్. రిగార్డ్స్. ఓకే, సౌత్ లాలాగూడ బాప్టిస్ట్ చర్చ్ వెల్ విషర్స్ అండ్ క్రిస్టియన్ విజిల్ బ్లోవర్. ఓకే, అర్థమైందా? సో ఆ విధంగా ఇది సో ఆమె ఆ చర్చ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసింది ఆ కమిటీకి, అంతే కదా. సబ్జెక్ట్ స్టీలింగ్ గాడ్స్ మనీ 50 lakhs, స్కామ్ ఆఫ్ ఆఫరింగ్స్ అండ్ టిట్స్. అంటే టిట్స్ అంటే దశమ భాగాలు, ఆఫరింగ్ అంటే కానుకలు, ఎట్ బాప్టిస్ట్ చర్చ్ సౌత్ లాలాగూడ. ఓకే, హాయ్ చర్చ్, డేవిడ్ శాంతరాజ్ స్టోల్ 50 lakhs ఫ్రమ్ బాప్టిస్ట్ చర్చ్ సౌత్ లాలాగూడ and gave to his daughter Shaini David and ఆమెకి ఇచ్చిందంట. అండ్ సన్ ఇన్ లా Naviri Venkatesh to buy a restaurant/cafe in Film Nagar called
వైబియార్డ్ బిస్ట్రో. ఈ బిస్ట్రో కొనుక్కోవడానికి ఈ డేవిడ్ శాంతరాజ్ అంటే తన కూతురైన షైనీ డేవిడ్ అల్లుడైనటువంటి నవిరి వెంకటేష్ గారికి ఇచ్చిండంట పైసలు. 50 లక్షలు వీళ్ళకెళ్ళి తీసుకొని, చర్చిలోకి వెళ్ళి తీసుకొని వాళ్ళు ఏది వైబియార్డ్ బిస్ట్రో అనేది ఫిల్మ్ నగర్లో పెట్టుకున్నారంట. ఓకే. ద కెఫే వాజ్ పర్చేస్ విత్ సౌత్ లాలాగూడ బాప్టిస్ట్ చర్చ్ టిత్ మనీ దట్ వాజ్ స్టోలెన్. టిత్ అంటే దశమ భాగాలు. ఈ చర్చిలోకి వెళ్ళి దొంగతనం చేసిన దశమ భాగాలతోటి వాళ్ళు క్యాఫే పెట్టుకున్నారని చెప్తున్నారు. టిత్స్ అండ్ ఆఫరింగ్స్ గివెన్ టు అవర్ చర్చ్ ఆర్ ఎ వే టు సపోర్ట్ ద మినిస్ట్రీ అండ్ ఇట్స్ వర్క్. స్టీలింగ్ మినిస్ట్రీ కానీ దాని పనులకి కావాల్సింది ఈ కానుకలు కానీ ఈ యొక్క దశమ భాగాలు ఇస్తాము, కానీ స్టీలింగ్ దీస్ ఫండ్స్ వుడ్ బి కన్సిడర్డ్ స్టీలింగ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ఏ సీరియస్ సిన్ అకార్డింగ్ టు బైబిల్ అండ్ క్రిస్టియన్ టీచింగ్స్. క్రిస్టియన్ టీచింగ్స్ ప్రకారము, బైబిల్ ప్రకారము ఈ వీటిని దొంగిలించడము ఏది పెద్ద సీరియస్ పాపం, చాలా పెద్ద పాపం అని చెప్తుంది. అది ఎవరికి రాసింది? ఆ చర్చ్ కమిటీ మెంబర్స్కి రాసింది ఆ లెటర్. It has been a long time since David Shantaraj and company had stolen 50 lakhs of South Lalaguda Baptist Church Lord's offerings and tithes. Till now, no one is held accountable or punished for stealing the tithes and offering. Okay, ఎవరికి శిక్ష లేదు ఇప్పటివరకు అని చెప్తారు. If this is not taken seriously and all 50 lakhs are not recovered, we will be going to media and expose the scam on mainstream TV channels. Already spoke to RTV and Big TV. They are eager as Christianity is a burning topic in 2 states. We will also file a case in the court on David Shantaraj and everyone involved. So మీడియాకి ఎక్కుతాము, అట్లనే కోర్టులో కూడా కోర్టులో కూడా కేసు వేస్తామని వాళ్ళకి చర్చ యాజమాన్యానికి ఆమె లెటర్ రాసింది. So David Shantaraj has married his daughter to a Hindu and his daughter goes to Hindu temple and performed puja for her first daughter in Hindu temple. Please see attached screenshot proofs అని ఉన్నాయి. అదే వాళ్ళ అల్లుడేమో కన్వర్ట్ కాలేదు, ఈమెనేమో అదే. She even harassed her Hindu in-laws for money and his daughter Shaini David's sister-in-law Navri Gayatri Devi has reached out to us for help. Okay, అర్థమైందా? కుటుంబ తగాదాలు ఉన్నాయని చెప్తుంది. I am attaching all proofs and screenshots of the conversation our church members had with Shaini David sister-in-law Navri Gayatri అంటే అల్లుడి వాళ్ళ అక్కనో చెల్లెనో. David Shantaraj's son-in-law is a Hindu. He is still a Hindu and not baptized, but our church has made David Shantaraj and his wife Junia David as men's president and women's president in recent years. They married their daughter to Hindu in a function hall in Hyderabad. They did Christian marriage in function hall because the Hindu boy is not baptized and there is no baptism certificate for performing marriage in church. Also, they did Hindu marriage in Srikakulam. They hid the truth from the Christians. Okay. సో వాళ్ళ అల్లుడు హిందూ ఉన్నాడు, సో బ్యాప్టిజం తీసుకోలేదు, అయినా చర్చిలో పెళ్లి చేశారు, అట్లనే హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీకాకుళం పెళ్లి చేసుకున్నారు అని చెప్తుంది. Everything his family does is fraud and for money. Even in wedding video of Navri Venkatesh and Shaini David on YouTube, in their marriage video, Shaini Mangalsutram is on Bible and there is Kunkuma on Bible. What are these people going to Christianity? Why is our church silent? మన చర్చ్ ఎందుకు సైలెంట్గా ఉంది? వాళ్ళు బైబిల్ మీద కుంకుమ పెట్టినారు, అట్లనే మంగళసూత్రము బైబిల్ మీద పెట్టి పెళ్లి చేసారు అని చెప్తుంది. ఓకే, ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది లింక్. మన చర్చిలో ఇంకా ఎంతమంది దొంగలు అవుతారు? క్రిస్టియానిటీలో ఇంకా ఎంతమంది దొంగలు? 50 లక్షల స్కామ్ తేల్చకపోతే నెక్స్ట్ కమిటీ మీటింగ్ జనరల్ బాడీలో మీడియాకి వెళ్తాము, కోర్టులో కేసు వేస్తాము. I am attaching all the proofs with this email. Please share this email to men's president Christopher and women's president Florence and to all committee members and general body. Regards. Okay. So ఇది ఆ ఈమెయిల్ సారాంశం. స్క్రీన్ షాట్స్ ఏదో ఉన్నాయి, అబ్సల్యూట్లీ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. ఏమన్నా అబ్సల్యూట్లీ నాట్, షీ డస్ నాట్ ఈవెన్ కాల్, షీ ఇట్స్ అన్ ఎంబరాస్మెంట్. ఓకే, ఆమె గాయత్రి నవరీ దేవి అంటే ఆమె ఈమె తోటి కాన్వర్జేషన్ చేసినవి ఉన్నాయి. ఫర్గెటింగ్ బీయింగ్ ఏ డాటర్ ఇన్ లా అంటే కుటుంబ తగాదాల వల్ల ఈ విషయం బయటకు వచ్చింది అని అర్థం, లేకపోతే రాకపోతుండే. మై సిస్టర్ టేక్స్ కేర్ ఆఫ్ మై మామ్ సో అండ్ సో. ఇది అవును. గాయత్రి యశో వెంకట్. She wants jewelry with Hindu goddess pics on. That's okay.
చివర్స్ ఓకే. ఓ వీడియో కూడా ఉందా? వెంకటేష్ షైనీ డేవిడ్ ఓకే. సో అదే సారాంశం అయితే అర్థమైంది కదా. సో అట్లా ఇట్లా నాకు అందరు షేర్ చేస్తా ఉన్నారు.